హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షణుమున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ని ప్రపోజ్ చేయబోతున్నా. అయితే ఇది ప్రపోజ్ చేస్తున్నా అనేది మొత్తం ప్రాంకే, కాకపోతే తనకు తెలియదు. గత 2 days నుంచి తనకి మెసేజ్ చేస్తున్నా, అంటే ఫ్లడ్ చేసుకుంటూ మెసేజ్ చేస్తున్నాను. కాకపోతే తన రియాక్షన్ ఏందో ఇప్పుడు మనం ప్రజెంట్ చూడబోతున్నాము. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. హలో హలో హాయ్, ఎక్కడున్నావు? ఏంటి 3 రోజుల నుంచి పిచ్చి పిచ్చిగా మెసేజ్ చేస్తున్నావు? ఏమైంది అసలు? ఏం కాలేదు. ఎక్కడున్నావు నువ్వు? ప్రజెంట్ ఎక్కడున్నావు? ఉన్నాను. తిన్నావా? తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అయ్యో, మెసేజెస్ ఏం లేదు చిన్న మాట్లాడదామని ఇక్కడికి వచ్చిన. మీ ఇంటి దగ్గర వచ్చిన గార్డెన్ ఉంది పక్కకు, మీ ఇంటి దగ్గర, మీ ఇంటి పక్కకు ఉంది. అక్కడ ఉన్నా, వస్తావా? వస్తున్నా, ఉంది. వచ్చేసి ఇక్కడ ఉన్నా. ఓకే. హలో, ఎక్కడున్నావు? నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ వచ్చేసి. ఏంటి ఆ మెసేజ్లు, ఏంటి ఆ కాల్స్? పిచ్చా నీకేమైనా? ఇన్ని సంవత్సరాలు కదా ఏంటి ఇప్పుడు కొత్తగా పిచ్చేమైనా పట్టిందా? అదంతా పక్కకు పెట్టు. ఏంది ఇంత మంచి రాడాను? నా కోసం ముందు ఎందుకు పిలిచావు చెప్పు. నిజం చెప్పు, నా కోసం నువ్వు ఇంత మంచి రాడా? ఎందుకు నేను రెడీ అవుతాను? అరే ఎందుకు రెడీగా నేను వేరే కాదు కదా, నేను నీతోనే. ఏదైనా సరే, ఇన్ని సంవత్సరాలు మంచిగా ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా, ఇప్పుడేమైంది కొత్తగా పిచ్చిగా మెసేజెస్ పెడుతున్నావు? అట్లా కాదు, నాకు అదంతా అవసరం లేదు. నేను ఫోన్ చేసి ఇక్కడికి రా, ఇక్కడ నేనున్న పక్కకే అంటే ఇంత టైం తీసుకొని నా కోసం రెడీ అయ్యే టైం అంటే ఎందుకు నా కోసం రెడీ అవ్వాలనిపించింది అంటే ఏదో ఉంది కదా. ఏం జరుగుతోంది నా మనసుకి లోపల అంటే నేను 2 days నుంచి నీకు మెసేజ్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా, అదంతా ఓకే. కాకపోతే నీకు లోపల ఏదో ఉంది కదా. నాకేదో ఉందో అది పక్కన పెట్టు. నిజం చెప్పు ఉంది నీలో ఏదో something there is something. ఏం లేదు. ఉంది ఏదో ఉంది. నిజం చెప్పు. నువ్వు ఫస్ట్ చెప్పు, అలాంటి మెసేజెస్ కాల్స్ ఎందుకు చేస్తున్నావు? బానే ఉన్నావు కదా, ఏమైందిరా సడన్ గా నీకు? అట్లేం లేదబ్బా. అయితే నాకు నీ కేర్, అది నువ్వు చూపించే కేర్ కానీ లవ్ కానీ నాకు బాగా అంటే మనసులో ఇట్లా గుచ్చుకుపోయినా నాకు. అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్ని లవ్ చేస్తా కావచ్చు, లవ్ చేసినప్పుడు తను నన్ను రిటర్న్ లవ్ చేస్తుంది. కాకపోతే అదంతా మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వే ఉన్నావు, మనం 4 years నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ఇప్పుడు నేను నిన్నే లవ్ చేస్తే అయిపోతుంది కదా అని నాకు అనిపించింది. సడన్ గా ఇది ఎందుకు అనిపించింది? చెప్పినా కదా, నీ ఓవర్ కేర్ కానీ లవ్ కానీ యాజ్ ఎ మదర్ అంటే. ఇన్ని సంవత్సరాలుగా లేని సడన్ గా ఎందుకు అనిపించింది? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంతే కేర్ గా ఉన్నాను కదా. నేను కూడా నమ్మకపోతుండే, అంటే ఫ్రెండ్ నుంచి లవర్ గా అవ్వచ్చేమో అని మూవీస్ చూసినాక తెలిసింది నాకు కూడా. కాకపోతే ఎందుకో నేను చూస్తే అంటే లైఫ్ పార్ట్నర్గా చేస్తే బాగుంటుంది, ఫ్రెండ్ ఒక లైఫ్ పార్ట్నర్గా వస్తే ఇంకా బాగుంటుంది అనేది నా అంటే. చూడు ఎంత మంచిగా నవ్వుతుందో. నవ్వుకే పడిపోతారా అబ్బా. నిన్న ఎవరన్నా మిస్ చేసుకుంటారా ఇంతమంది? అసలు ఎవరితో కాదు. సరే కానీ ఎందుకు అంత కోపం ఎందుకు చెప్పు? కోపం నీకొద్దమ్మా, నవ్వేసేయో బొమ్మ. నువ్వు పెట్టే మెసేజెస్ అలా ఉన్నాయి, చూపించిన చాట్. నీకు నిజం చెప్పానా? ఏంటి? కోపంలో సూపర్ ఉన్నాను. ఎంత ముద్దున్నావు తెలుసా, వస్తున్నావు. ఇలాంటివి చాలు. కొత్తగా ఏంటి ఇలాంటి మాట్లాడినా? కొత్తగా ఏముందబ్బా, నేను చూస్తే ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తాయి. కాకపోతే ఇన్ని రోజులు కవర్ చేసిన. నీ మీద నేను పిచ్చి కోపంలో ఉన్నాను. ఇలాంటి కుళ్ళు జోకులు వేసి నన్ను నవ్వించుకో, అర్థమైందా? అసలు ఎందుకు పిలిచావో మ్యాటర్. నేను పిలిచిన ఓకే డన్. కాకపోతే నా కోసం ఇంత అంటే ఒక హీరోయిన్ లైక్ ఎందుకు రాడైనా అని నా ఇంటెన్షన్. అప్పటి లోపల కొట్టుకుంటుందే నాకు ఇంత మంచి రెడీ అయితేనే. నాకున్న ఒక గుండె నిన్ను చూసి కొట్టుకుందే, నా గుండెలో ఉన్న లవ్వే పిల్ల నిన్ను కోరుకుంది. గంట నీ గుండె మీద కొట్టుకోవడానికి కాదు, దాని లోపల నువ్వు ఉన్నావు కదా. చెప్పు, అదంతా కాదు. ఇంత మంచి ఎందుకు రెడీ అయినా చెప్పు. అంటే నేను ఫోన్ చేసినానే కదా. సరే అబ్బా, మంచిగా అల్లుతున్నావు కానీ నిజం చెప్పు. అంటే నేను 2 days నుంచి
2 days నుంచి నేను నీకు మెసేజ్ చేస్తున్నాను కదా, ఏదో ఫీలింగ్ వచ్చింది. నిజం చెప్పు, ఆ కళ్ళతో అట్లా చూడకబ్బా నువ్వు నన్ను. నువ్వు మాట్లాడతలేవు నాతో, నీ కళ్ళే మాట్లాడుతున్నా. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు. ఇవే తగ్గించుకో. తగ్గించుకుంటా కానీ. కోపంలో ఉన్నా నీ పైన, నవ్వించుకో. సరే ఎటు వెళ్తున్నావు చెప్పు, నిజం చెప్పు. నీకెందుకు నేను ఎటు వెళ్తున్నా? అరే నేను కూడా వస్తాను నీతోటి. ఎందుకు వస్తున్నా? తోడు మళ్ళీ తోడు కావాలా? నా వజ్రాన్ని వేరేవాడు ఎత్తుకోవద్దు ఎట్లా మళ్ళా. ఉండాలి 24/7 సెక్యూరిటీ నీకు. ఉండాలి ఉండాలి. కోహినూర్ డైమండ్ ఉండాలి. అది లండన్లో ఉంది. నాకు లేదు, నా ముందటే ఉంది, నాకు తెలుసు అది. బళ్ళారి బావా బాబేగ బారా అది అక్కడ ఉందేమో, కాకపోతే ఒరిజినల్ ఇక్కడనే ఉంది. ఆహా, మరి ఉంటుంది. సరే, సెక్యూరిటీగా చాలా మంది ఉన్నారు. అవసరం లేదు. ఆ సెక్యూరిటీలు అందరూ పార్ట్ టైం వర్కర్స్ ఏమో, నేను లైఫ్ టైం ఉండిపోతా. ఇంకా ఎటు వెళ్తున్నావు నిజం చెప్పు. నా కోసం వచ్చినావా రెడీ? నీకోసం నేను రాలేదు. ఫంక్షన్కి వెళ్తున్నా, రెడీ అయ్యా. అలా పిలిచామని అటో ఇటో తేల్చేస్తామని వచ్చాను. ఏంటి ఆ మెసేజెస్, ఏంటి ఆ కాల్స్, ఎవరు ఫంక్షన్ ఎవరు అంటే? ఎవరు కజిన్. సరే పా, నేను కూడా వస్తా. మరి నన్ను కూడా ఇంట్రొడక్షన్ చేయదు వాళ్ళు. ఏమని చేయాలి? ఫ్యూచర్ హస్బెండ్ అని. అరే ఏమవుతుంది అబ్బా, ఇప్పుడే రేపు ఎల్లుండి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అదే అన్నోన్ పర్సన్ చేసుకున్నాడు ఎందుకు, నన్ను వేసుకుంటా అయిపోతుంది. బాగాలేనా నేను, సరిపోనా నీకు? చెప్పబ్బా. చెప్పాలి. మరి ఇంకేంది అంటే, బాగున్నానా? అంటే బాగున్నానా? అలా అని నేను అన్నాను. అరే నిజం చెప్పబ్బా, బాగున్నా కదా? చెప్పు చెప్పు ప్లీజ్ 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 చెప్పు. బాగాలేనా? చెప్పాను. ఈ ఆడలతో ఇదే బాగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నీ టీత్ ఎంత అంత అందంగా ఉన్నాయి అంటే, నువ్వు ఇట్లా పేస్ట్ లో ఉప్పు ఉంది. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. నవ్వుతో ఏంది చెప్పు. ఇంకా నిజంగా ఎంత బాగున్నావు తెలుసా. అట్లా కోపంగా కూడా ఇంకా మంచి అనిపిస్తున్నావు నాకు. దెబ్బలు పడతాయి నీకు, దెబ్బలు పడతాయి నీకు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. సరే అదంతా కాదు కానీ పాయింట్కి రా. అసలు నేను ఎందుకు పిలిచిన ఇక్కడికి నేను చెప్పు. ఎందుకు పిలిచిన? ఐ లవ్ యూ. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉంది, రఫ్ పాడించేస్తాను. అంత బాగుంది అండి. నిజం చెప్పబ్బా, నా మీద ఏం ఫీలింగ్స్ లేవని. నిజం చెప్పు నా మీద ఏం ఫీలింగ్స్ లేవని. లేవండి అని చెప్పాను. ఎందుకు మరి? ఏంది మరి? ఐ లవ్ యూ. అలా నేను అన్నాను. I love you, but I'm not in love with you. నాకు అర్థం కాలే. నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పలేదు, లేవని కూడా చెప్పలేదు. అరే ఏంట్రా ఇది? ఐ లవ్ యూ అంటే ఇంతకు ముందు ఎంత మంచిగా ఉన్నాం మా ఫ్రెండ్స్ లాగా, అలానే కంటిన్యూ చేద్దాం. కాదు నాకు ఒక క్లారిటీ. నేనంటే ఇష్టమేనా నీకు? ఇష్టం. ఐ లవ్ యూ. వద్దు. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు. ఏమైంది అబ్బా నీకు? నువ్వు ఒక క్లారిటీ నాకు. నేనంటే ఇష్టమే కానీ ఇష్టం. నువ్వు నాకు ఇష్టమే మరి. ఇష్టం ఉంటే అంటే ఇష్టం. నాకు మా అమ్మ ఎలా ఇష్టమో, మా నాన్న ఎలా ఇష్టమో, నా పెట్స్ ఎలా ఇష్టమో, అలానే నువ్వు కూడా ఇష్టం. అంటే ఇప్పుడు నేను కుక్కనా? చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ లాగా. నిజంగా అబ్బా నేను బాగా లవ్ చేస్తున్నా. ఎందుకంటే అయితే మడిచి నీకు 2 years కింద గుర్తుంది ఒకసారి మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇట్లా కపుల్స్తో వచ్చిన అందరూ కుంటాలకు పోయినాం. అక్కడ అందరు కపుల్స్తో ఉన్నారు, నువ్వు నేను సింగిల్గా ఉన్నాం. అంటే అందరు మనల్ని కూడా కపుల్ అనుకున్నారు కానీ
మనం కప్పులు కాదని వాళ్ళకు తెలుసు, మనకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళందరితో మనం కూడా కలిసి ఒక ఫోటో దిగితే బాగుంటుంది అనిపించింది. నేను వాళ్ళకి ఫోన్ చేసిన, అరే మళ్ళీ ఒకసారి టూర్కి వెళ్దాం రా, ఈసారి మేము కప్పులు వస్తాం రా అని చెప్పిన వాళ్ళకి. కాకపోతే నువ్వు ఒప్పుకోవాలిదా, వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసిన. అంటే నువ్వు ఒప్పుకుంటావన్నా నమ్మకం ఉందని. నీకెలా నమ్మకం ఉంది నేను ఒప్పుకుంటానని? ఎందుకంటే నువ్వు నా దేవతవి కదా. కోరుకుంటే వరాలు ఇచ్చేస్తావని. అయితే ఇదే క్షణం ఇప్పుడే గుడి కట్టి రోజు కొబ్బరికాయ కొట్టి. ఆల్రెడీ ఇక్కడ గుడి కట్టేసుకున్నా ఆల్రెడీ. అంటే పబ్లిక్ లో ఉన్నా కదా, బాగుండేదేమో అని. నిజం అబ్బా, నువ్వు అంటే బాగా ఇష్టం. ఇలాంటి మాట్లాడొద్దు. సరే అదంతా కాదు అని ఇంకోటి చెప్పన్నా, ఐ లవ్ యూ. ఒకసారి చెప్తే అర్థం కాదా? నడుమింది ఎవరు కావాల్సినంత చిక్కినట్టు అంత మంచిగా ఉంది. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా. ఏమైంది నీకు ఇంత గట్టి కొట్టినావు? మరేంట మాటలు? కోపం తెప్పించొచ్చాను. లేదు మంచిగుందని చెప్పిన. ఏంటి మంచిగా ఉంది? నడుము ఇంతలేనే మాట్లాడతావా? చూడు మంది 4 years ఫ్రెండ్షిప్. మంచిగా ఉందామంటే చెప్పు, లేదంటే వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. అట్లేం లేదు కానీ సరే. నువ్వేమంటున్నావు ఇప్పుడు? నేనంటే ఇష్టం లేదు అంటున్నావా? నాకు ఇష్టం లేదు. ఎందుకు లేదు? ఇష్టం లేదంటే లేదు. ఇంతకు ముందు ఉందన్నావు. మాట్లాడితే నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది. ఇంతకు ముందు ఉందన్నావు కదా. టైం వేస్ట్ చేయొచ్చు అన్న. అరే టైం వెళ్ళాలి, నేను వెళ్తున్నా. లేదు ఒక 5 minutes ఉండు. 5 minutes వెళ్దు. 5 minutes ఉండు. ఏం లేదు, నీ కళ్ళు నాతో మాట్లాడు. నా కళ్ళు నాతోనే మాట్లాడు, నీతో ఎలా మాట్లాడితే? అంటే నేను చూసుకో. నీతో టైం వేస్ట్. ఇంకోసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా నేను పోతున్నా. అరే ఆగు ఆగబ్బా.